హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభసూచకాలైతే ఖచ్చితంగా మనకి కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభసూచకాలు ఏంటి, పూజ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని ముందర దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం. అలాగే శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందర దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచుగా కొన్ని సంకేతాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితము రాబోతుంది అని అర్థం. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. మీరు చేసే పనులలో ఘన విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్ గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు. నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వలన మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితము లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి, కూర్చుని పూజ చేయాలి అని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయాలి. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందర నుండి పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడు అని, మీ ఇంటికి మంచి జరగబోతుంది అని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని చిత్రపటాల నుంచి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి. ఈ పుష్పాలని రెడ్ కలర్ క్లాత్ లో వేసి అందులోని ₹1 నాణెం మరియు కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వలన మీ ఇల్లు అంతా కూడా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది అస్సలు ఉండదు. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి చేజారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తాము. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేతితో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎటువంటి దోషము ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇలాంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపైన దేవుడి యొక్క అనుగ్రహము ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుడి యొక్క ఆశీస్సులు మీ ఇంటిపైన ఉంటాయని అర్థం. మీ పూజా మందిరంలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజా మందిరంలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అనే సంకేతం. పూజా మందిరంలో నల్ల చీమలు కనిపిస్తే మీరు అతి త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభసూచకం.
మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏదో తప్పులు చేస్తున్నారని అర్థం. దీపం నుంచి శబ్దం రాకూడదు. అలాగే మీరు వెలిగించిన దీపం మీద పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం. దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దానిని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజా మందిరంలో పసుపు నీళ్లను చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వలన ఎలాంటి దోషము ఉండదు. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే తిరిగి కొబ్బరికాయను కొట్టండి. పూజలో వెలిగించే దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పూజలో ఉపయోగించే పండ్లు, పుష్పాలు, మంచి శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి. మనం రోజు చేసే పూజలో ఈ నియమాలను గనుక పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కుంకుమనే పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అస్సలు ఎలాంటి పుణ్య ఫలితము లభించదు. మీ పూజా మందిరము ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్య దిక్కున పూజా మందిరం ఉంటే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని సంకేతం. ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.